తపతి సంవర్ణుడు. తపతి సూర్యుడి కుమార్తె, సావిత్రీదేవి చెల్లెలు. ఆమెకు తగిన వరుణ్ణి తెచ్చి పెళ్లి చేయాలని సూర్యుడి ప్రయత్నం. ఇంతలో హస్తినాపురంలో అజామేధుడి కొడుకు సంవర్ణుడు సూర్యోపాసన ప్రారంభించాడు. కులానికి తగిన గుణం, గుణానికి తగిన రూపం, రూపానికి తగిన ప్రతాపం అన్నీ ఉన్నాయి సంవర్ణుడికి. ఆకాశం మీద నేను ఎలా ప్రకాశిస్తున్నానో భూమి మీద సంవర్ణుడు అలా ప్రకాశిస్తున్నాడు. ఇతడే తపతికి తగిన వరుడు అనుకునేవాడు సూర్యుడు. అతడి తపస్సుని మెచ్చుకునేవాడు. ఒకనాడు వేటకు బయలుదేరాడు సంవర్ణుడు. ఎంతో దూరం అడవిలో తిరిగాడు. పరిగెత్తి అలసిపోయింది అతని గుర్రం. మేత లేదు, తాగడానికి నీళ్లు దొరకలేదు. చివరికి పడిపోయింది. మరుక్షణంలో ప్రాణం వదిలిపెట్టింది. కాలినడకన దారి వెతుక్కుంటూ వస్తున్నాడు సంవర్ణుడు. ఒక కొండ పక్కన ఒక యువతి కనబడింది. ఆమె సౌందర్యం చూసి చెక్కుదుడయ్యాడు. ఎవరు నువ్వు అన్నాడు. అడుగు వేశాడో లేదో మాయమైంది తపతి. ఆమె ఉన్న చోట చేత్తో తడుగుతూ విచారించసాగాడు. మళ్ళీ వచ్చింది తపతి. ఎందుకు అలా ఉన్నావు అని అడిగింది. గాంధర్వ వివాహం చేసుకుందాం, నన్ను వరించు అన్నాడు సంవర్ణుడు. నేను కావాలంటే మా నాన్నగారిని అడగాలి. సూర్యుడు నా తండ్రి, సావిత్రి మా అక్క, నా పేరు తపతి అని చెప్పి సూర్యలోకం వెళ్ళిపోయింది. ఎడబాటు సహించలేకపోయాడు సంవర్ణుడు. అక్కడే కొండపై ఉన్నాడు. విరహంతో మూర్చిపోయాడు. ఇంతలో మంత్రులు వాళ్ళు వెతుక్కుంటూ వచ్చారు. నీళ్లు చల్లి శాలదీర్చి కూర్చోబెట్టారు. అయినా ఇంటికి వెళ్ళాలనుకోలేదు సంవర్ణుడు. కొండపైనే ఉండి సూర్యుని ప్రార్థించసాగాడు. తన పురోహితుడైన వశిష్ఠుని తలుచుకున్నాడు. అపరబ్రహ్మ లాంటి వాడు వశిష్ఠుని. రాగం, కోపం, భయం ఇవేమీ లేవు ఆయనకి. రాజు తలుచుకున్న 12వ నాటికి వచ్చి చేరుకున్నారు. చూశాడు. వ్రతాలు ఉపవాసాలు చేస్తూ శల్యావశిష్టంగా ఉన్నాడు మహారాజు. యోగ దృష్టితో అంతా తెలుసుకున్నారు ముని. తపతి కావాలి సంవర్ణుడికి. సూర్యమండలంకి బయలుదేరారు ముని. 1,00,000 యోజనాలు వెళ్ళి సూర్యుడిని కలుసుకున్నారు. వేదమంత్రాలతో సూర్యుడిని ప్రార్థించగా సూర్యుడు ప్రసన్నుడయ్యాడు. మునికి గౌరవించాడు. అతడు వచ్చిన కారణం చెప్పాడు. అమ్మాయికి తపతికి సంబంధం తీసుకువచ్చాను అన్నాడు వశిష్ఠుడు. పూర్వవంశం శిరోమణి, బుద్ధికి బృహస్పతి, ధర్మము అర్థము తెలిసిన గుణవంతుడు, అన్ని విధాల అమ్మాయికి తగిన వరుడు, అజామేధుని కుమారుడు సంవర్ణుడు. కూతుళ్ళు కన్నా ఫలం మంచి వరుడికిచ్చి పెళ్లి చేయడమే కదా అన్నారు. అవును, అమ్మాయికి తగినవాడు సంవర్ణుడని నేను అనుకుంటున్నాను. మంచిదే, తీసుకువెళ్ళండి అన్నాడు. ఈ ఛానల్ చూసినట్లు కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.